ఒకవైపు చెల్లి ఏపీపీసీసీ చీఫ్గా బాధ్యతలు అప్పగించడంతోనే ఇమ్మీడియట్గానే అన్నయ్య మీద మణిపూర్లో జరిగినటువంటి అంశానికి సంబంధించి అటాక్ ప్రారంభించారు క్రిస్టియానిటీకి సంబంధించి. ఇంకోవైపు ప్రధాని మోదీ అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేసి హిందువులందరినీ కూడా ఆయన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి టాక్ వినిపిస్తోంది. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జగన్మోహన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవ్వబోతున్నాడా అంటే అవుననేటువంటి సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? అసలు ఎలా ఉక్కిరిబిక్కిరి అవ్వబోతాడు ఒకవేళ అయితే? అడకత్తెరలో పోక చెక్క జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డిని వీళ్ళిద్దరూ కలిసి చింకి చాట చేస్తున్నారు. ఏది షర్మిల ఒకవైపు, మోడీ ఒకవైపు. అంటే మత రాజకీయాలు. ఇప్పుడు ఒకవైపు షర్మిలేమో క్రిస్టియానిటీ జెండా ఎత్తుకుంది. మరి ఇక మోడీ గారిది అది మామూలే జై శ్రీరామ్ జెండా. మొన్న రామాలయం ప్రాణ ప్రతిష్ఠ చేసిన దీంట్లో ఇటు హిందూ మతం ఓట్లు బీజేపీ గంపగుత్తగా దేశం మొత్తం పొందాలనే వ్యూహం అక్కడ కనపడుతోంది. ఇది జాతీయ స్థాయిలో బీజేపీ వ్యూహం. అదే ఆంధ్రప్రదేశ్లో కూడా అప్లికబుల్. షర్మిల మణిపూర్ అల్లర్లను అక్కడ చర్చిల తగలబెట్టడం, అక్కడ క్రిస్టియన్లపై హింస, నువ్వు క్రిస్టియన్ అయి ఉండి కనీసం ఎందుకు ఖండించలేదు జగన్ రెడ్డి అని అడిగింది. ఏంటి బీజేపీ మరి అది ఆ విధంగా మత పార్టీగా మారినప్పుడు నువ్వు సెక్యులరిజం దీంట్లో ఉండాల్సిన అడివి సెక్యులర్ పార్టీగా నీ పార్టీని నడపకుండా ఒక మత పార్టీకి కొమ్మేలా కాస్తావు. బీజేపీ తెచ్చిన బిల్లులన్నీ ఆమోదించావు అంటూ సొంత చెల్లె జగన్మోహన్ రెడ్డిని నిలదీసిన దీంట్లో అటు మోడీ ఇటు షర్మిల మధ్య జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి. ఈ ఉక్కిరి బిక్కిరితో పాటు తెలుగుదేశం జనసేన పిడుగులాగా పడుతున్నాయి. అంటే ఇక అతను మరి మళ్ళా లేవలేని కోలుకోలేని దెబ్బ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి. రేపటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కనుక గెలవకపోతే, మళ్ళా ముఖ్యమంత్రి కాకపోతే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు. అదొక గాలి బుడగైపోతుంది. మనం చూసాం. ఏది ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటేనే మనుగడ సాధ్యం. అధికారంలో లేని ప్రాంతీయ పార్టీలని జాతీయ పార్టీలు చీల్చి చెండాడతాయి. అటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా. అంటే ప్రాంతీయ పార్టీలు ఉంటే జాతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కాబట్టి ప్రాంతీయ పార్టీలనే లేకుండా చేద్దామనే వ్యూహంతో రెండు జాతీయ పార్టీలు వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మత రాజకీయాలకు ఎలా బలవుతుంది? ఇప్పుడు మీరు చెప్పిన దీంట్లోనే ఏది అటు క్రిస్టియానిటీ ఇటు హిందూయిజం, ఈ రెండిటి సంగతేమో కానీ అసలు అభివృద్ధి అనేది ఇవాళ ప్రశ్నార్థకమైంది. రాష్ట్ర అభివృద్ధి ఇది ముఖ్యం. అవును, ప్రజలకు కావాల్సింది అది. వీళ్ళందరూ కూడా మేనిఫెస్టో హామీల్లో రామాలయం హామీయో లేకపోతే మణిపూర్ అల్లర్ల హామీల్లో చర్చిల హామీలో పెట్టరు కదా. మతపరమైన మేనిఫెస్టోలు ఇంకా రాలా మన దేశంలో. మరి భవిష్యత్తులో కూడా చూస్తామేమో. మతపరమైన రాజకీయాలు గేమ్స్ చూసాం కానీ ఆ కైండ్ ఆఫ్ మేనిఫెస్టోలు ఇంకా రాలేదు, రాకూడదనే కోరుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా, పెడదారి పట్టినప్పుడు అంతా పెడదారే అవుతుంది. దీన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ప్రజలు ఏంటి, మా అభివృద్ధి ఏంటి అనేది ముందు వాళ్ళు డిమాండ్ చేయాలి. నువ్వేం చేస్తానన్నావు గత 5 ఏళ్ల క్రితం, ఇప్పుడు ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రోగ్రెస్ షీట్ దాన్ని డిస్కస్ చేయాల్సింది, డిబేట్ చేయాల్సింది ప్రజలు. అవును, ఎండగట్టాల్సింది ప్రతిపక్షాలు. ఆయన ఏం చెప్పాడు? ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. 25 మంది ఎంపీలను ఇస్తే మరి ఇచ్చారు 31 మంది ఎంపీలు. ఏది అటు లోక్సభ ఇటు రాజ్యసభ. హోదా తెచ్చాడా? కేంద్రం మెడలుంచాడా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపగలుగుతున్నాడా? విభజన చట్టంలో అంశాలు అమలు చేయించాడా? ఆ వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు తెచ్చాడా? వాళ్ళ చెల్లె ప్రశ్నిస్తోంది. ఎవరు? నిన్న షర్మిల కూడా మాట్లాడింది, ఈరోజు కూడా మాట్లాడింది. ఏంటి, సుబ్బారెడ్డి వాళ్ళ బాబాయో సజ్జలో ఏదో అన్నారు నిన్న. ఏంటి, షర్మిల రమ్మనండి, చూపిస్తాం అభివృద్ధి, ఎక్కడెక్కడ అభివృద్ధి చేశామో చూపిస్తాం, మాతో పాటు రండి అని షర్మిలని సవాల్ చేశారు. ఇప్పుడు ఆమె ఆ సవాల్ని స్వీకరించింది. ఎక్కడికి రమ్మంటారు?
టైం నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా? ప్లేస్ నువ్వు డిసైడ్ చేస్తావా, నన్ను డిసైడ్ చేయమంటావా బాబాయ్ అని వాళ్ళ అన్నని బాబాయిని ఇవాళ ఆమె సవాల్ చేసింది. ఎవరు? షర్మిల. హోదా చూపిస్తావా, నువ్వు తెచ్చిన హోదా ఎక్కడుంది, లేదు పోలవరం కంప్లీట్ చేసావు కదా అది చూపిస్తావా, అమరావతి కట్టావు కదా రాజధాని ఒకటి కట్టావా 3 రాజధానులు కట్టావా, ఒకదానికి తీసుకెళ్ళి చూపిస్తావా 3 రాజధానులు చూపిస్తావా, పేదల ఇళ్ళు ఎన్ని కట్టావో మరి అవి కూడా తీసుకెళ్ళి చూపిస్తావా అని షర్మిల నిలదీస్తోంది. షర్మిల ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి నోరు తెరవట్లా, ఆయన ఆఫీస్ స్పందించట్లా, ఆయన వీళ్ళని ఎగదోస్తున్నాడు. ఎవరు? తన యొక్క ఈ భజన బృందాన్ని కుక్కలను వదిలినట్టు వదులుతున్నాడు ఆ అమ్మాయి మీదకి. వీళ్ళు కాట్ల కుక్కల్లాగా పడుతున్నారు. తను మహిళ, ఒక ఆడబిడ్డ, ఆమెకేదో అన్యాయం జరిగింది, ఆ అన్యాయం సరి చేసుకోవటం కోసం, చక్కదిద్దుకోవటం కోసం అటు తెలంగాణ వెళ్ళింది, ఇప్పుడు కాంగ్రెస్లో చేరి ఏపీకి వచ్చింది. ఏంటి ఆమె డిమాండు? పొలిటికల్ షేర్. అన్న పొందినటువంటి తండ్రి నుంచి పొలిటికల్ ప్రాపర్టీ, ఇది కూడా రాజకీయ ఆస్తి అన్నమాట వీళ్ళ దృష్టిలో. ఏది? ఈ పదవులు, ఈ అధికారం, మరి రాజకీయ సంపదలో నా వాటా ఏది అన్నా అని అడిగింది. ఆయన ఏం చేశాడు? మొండి చేయి చూపించాడు. ఇప్పుడు ఆమె ప్రజలను డిమాండ్ చేస్తోంది, మా అన్నకు ఓ ఛాన్స్ ఇచ్చారు, నాకెందుకు ఓ ఛాన్స్ ఇవ్వరని అడుగుతుంది రేపు పొద్దున. ఇప్పుడు ఆల్రెడీ బిగిన్ చేసింది శ్రీకాకుళం, ఇచ్చాపురమో ఎక్కడ ఉంది వాళ్ళు. అటు ఆమె క్రిస్టియానిటీని ఎత్తుకుంది. ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ గత ఎన్నికల్లో చర్చిలన్నీ తిరిగాడు, పాస్టర్లందరినీ మీటింగులు పెట్టాడు. బావమరిదిని గెలిపించడమే ధ్యేయంగా అనిల్ చేసినటువంటి కృషి మనకు తెలుసు. రాజశేఖర్ రెడ్డే కేఏ పాల్ని కొంగేసి క్రిస్టియానిటీ మొత్తం అల్లుడికి అప్పచెప్పాడు. మనం చూసాం గతంలో రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడే. అలా ఎదిగిన బ్రదర్ అనిల్ కుమార్ ఇప్పుడు ఎవరి మీద యుద్ధం ప్రకటించాడు? జగన్ మీద యుద్ధం ప్రకటించాడు. మా బావమరిది అపాయింట్మెంటే నాకు 2.5 ఏళ్ళుగా లేదు అన్నాడు. ఎందుకు ఈ వెల్ఫేర్ స్కీమ్స్? 100 స్కీములు ఎత్తేసాడు, 100 స్కీములు పెట్టాడు. కొత్తగా తెచ్చిన స్కీములు ఏంటి? సంపద సృష్టించకుండా నువ్వు సంక్షేమం చేస్తే లాభం ఏంటని కూడా అడిగాడు. అంటే అటు బావ బ్రదర్ అనిల్, ఇటు చెల్లి షర్మిల ఇంటి పోరు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి ఆ ఇంటి పోరుని తట్టుకోవాలి. నెక్స్ట్ బయట పోరు ఏంటి? ఒకవైపేమో మోడీ, ఆయన ఏంటి? ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు మోడీని బలపరచాలి. ఎందుకంటే రాబోయే ప్రధాని మోడీ అనేది ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎవరు జాతీయ పార్టీగా అక్కడ ఉన్న కేంద్రంలో, మరి ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి రావాల్సిన అంశాలు ఉన్నాయి. ఏది? హోదా కావచ్చు, ఈ విభజన హామీలు కావచ్చు, పోలవరం కంప్లీట్ చేయాలి. కాబట్టి కేంద్రంలో ఎవరున్నా ఆంధ్రప్రదేశ్లో రాబోయే ప్రభుత్వం వాళ్లతో సౌహార్ద వాతావరణంలోనే ఉండాలి. అంటే మోదీ గారు కూడా యాజ్ ఏ పిఎంగా హ్యాట్రిక్ కొట్టచ్చా? కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? ఆయన ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టేశానన్న ఫీలింగ్లో ఉన్నాడు ఆయన. ఏంటి? ఇక నాకు ఎదురే లేదు, జై శ్రీరామ్, రేపటి ఎన్నిక రాముడే గెలిపిస్తాడని. గత ఎన్నిక సర్జికల్ వార్సో ఏవో గెలిపించాయి. ఆ యుద్ధం ఇప్పుడేం మరి యుద్ధం చేయడానికి ఏమి దేశాలేమి దొరకదు. అప్పుడు కూడా యాక్చువల్లీ అయోధ్యలో రామాలయం కట్టిస్తా అనేటువంటి తీర్పు రావడం న్యాయస్థానం నుంచి కూడా బాగా బెనిఫిట్ అయింది. సో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఉంటుందా అనేది కొంచెం డౌట్గా ఉంది మోదీ గారి విషయంలో. సో మరి ఇప్పుడు ఈ రకంగా మరి మోదీ వెళ్తున్నప్పుడు ఇంకొక రకంగా అటు షర్మిల చెల్లి వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రతివ్యూహాలను వేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు ఈ ఉక్కిరి బిక్కిరిలో? ఇంకా ఆయన ప్రతివ్యూహం పన్నే సీన్ లేదు. ఓకే. ఎందుకంటే నలుగురు దిగ్బంధనం చేశారు. నలిగిపోవడం తప్ప ఆయన ఇంకేమీ చేయలేడు. బెసకలేని పరిస్థితి, పైకి రాలేని పరిస్థితి, అధపాతాళమే తప్ప. ఎందుకంటే ఒకవైపు కాదు, ఒక దిక్కు కాదు, అష్టదిగ్బంధనం లాగా ఇప్పుడు ఏం జరుగుతోంది? ఒకవైపేమో షర్మిల ఇంటి పోరు, మరోవైపేమో ప్రతిపక్షాలు. ఏది? తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముప్పేట దాడి మనం చూసాం. అటు ఆయన వారాహి యాత్రలు, ఈయన యువగళం,
ఆయనేమో మరి కదిలి రా అంటున్నాడు. ఎవరు? చంద్రబాబు. ఇంకోవైపు భువనేశ్వరి ఏమో ఆమె నిజం గెలవాలని ఆమె తిరుగుతోంది. తన భర్తకు జరిగిన అన్యాయం, ఆయన జైల్లో పెట్టడం, చనిపోయిన వాళ్ళందరినీ పరామర్శించటం. ఇప్పుడు బీజేపీ ఎవరు? మోడీ నుంచి జగన్మోహన్ రెడ్డికి సహకారం ఉంటుందా, లేదు వ్యతిరేకత వస్తుందా? ఆయన పాపం ఇన్నాళ్ళు మోడీని మోసినందుకు మోడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని బయటేస్తాడా, కుంగేస్తాడా? జనరల్గా ఎలా ఉంటుంది మోడీ షాల యొక్క యాటిట్యూడ్? ఎవరు గెలుస్తారో వాళ్ళ వైపు వెళ్తారు. ఎందుకంటే రాబోయే ప్రభుత్వం మరి బీజేపీకి గనక వన్ సైడ్ రాకపోతే వీళ్ళ యొక్క సపోర్ట్ అవసరం. రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్కే 22 సీట్లు వచ్చినాయి అనుకోండి, మరి వాళ్ళే వాళ్ళకి స్నేహితులు. అంతే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రేపొద్దున ఎన్నికల్లో గెలవలేడు అనుకున్నాడో మోడీ, షా, ఏం జరుగుద్ది? కింద వేస్తారు, మొయ్యరు కదా. అవును. పైకి వచ్చేవాడిని మోయడం ఈజీ అవి, కానీ లగేజ్ ఎందుకు మోస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడీ, షాలకు మొయ్యలేని లగేజ్గా మారాడు. ఓకే. సో అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని చూసుకున్నట్లయితే అటు మోదీ నుంచి ఇటు చెల్లి షర్మిల నుంచి కూడా మంచి ప్రెజర్సే వస్తున్నాయి. దానివల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఆ ఉక్కిరిబిక్కిరి అవుతూనే నలిగిపోతాడా? తిరిగి వ్యూహాలను ఏమన్నా అసలు పన్నుతాడు? ఇంకెవరిని వదులుతాడు? ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? ప్రజలు మతాన్ని కోరుకుంటున్నారా? క్రిస్టియానిటీ పైన వాళ్ళ యొక్క చర్చ ఉందా? హిందూయిజం మీద వాళ్ళ చర్చ ఉందా? రాముడి మీద వాళ్ళ చర్చ ఉందా? లేకపోతే డెవలప్మెంట్ మీద వాళ్ళ చర్చ ఉందా? ఎగ్జాక్ట్లీ. సిమెంట్ రోడ్లు ఎన్నేసాడు, గుంతల రోడ్లలో వాళ్ళ ప్రయాణం ఏంటి, అందని మందులేంటి, వైద్యం ఏంటి, రాని ఫీజులేంటి, పిల్లల యొక్క చదువులేంటి? ఎందుకంటే 5 సంవత్సరాలు ఆంధ్ర ప్రజలు చాలా బాధలు పడ్డారు, ఇంకా పడుతూనే ఉన్నారు. మరి ఇంకా వాళ్ళు బాధలు పడాలి అని అనుకుంటున్నారు, లేకపోతే ఇక్కడితో ఆ బాధలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారు అనేది ఒక ఐడియాకి అయితే వచ్చారని అయితే అనిపిస్తోంది. సో లెట్స్ సీ అండి, మీరు అన్నట్టు మతాన్ని కోరుకుంటారా లేకపోతే అభివృద్ధిని కోరుకుంటారా అనేది ఆంధ్ర ప్రజలకు సంబంధించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, డివిఎస్ గారు. నమస్తే.